ఒక చిన్న గ్రామంలో రవి అనే బాలుడు ప్రకృతిని ఎంతో ప్రేమించాడు. చదువులో ఆసక్తి లేకపోయినా అతను ప్రతిరోజు పొలాల దగ్గర తిరుగుతూ పక్షులు, పూలు, చెట్లను గమనించేవాడు. ఒకరోజు ఊరి చివర ఉన్న పాత బావి దగ్గర ఒక చిన్న మొక్క కనుగొన్నాడు. ఆ మొక్క చుట్టూ ఎవరు చూసుకోకపోయినా అది బతికే ఉంది. రవికి దానిపై దయ వేసింది. ప్రతిరోజు నీరు పోసి కాపాడుతూ పెంచాడు. కొన్ని నెలల తర్వాత ఆ మొక్క పెద్ద చెట్టుగా మారింది. బంగారు ఆకులు వేయడం ప్రారంభించింది. గ్రామంలో అందరూ ఆశ్చర్యపోయారు. కాని రవి మాత్రం చెట్టును కోసుకోవడం కంటే దాని జీవితం కాపాడాలని నిర్ణయించుకున్నాడు. ఈ చెట్టు అందరికీ నీడ, పక్షులకు ఆశ్రయం అందించింది. గ్రామం ఇప్పుడు కలల చెట్టు గ్రామంగా ప్రసిద్ధి చెందింది. ఈ కథ మనకు ఒక పాఠం నేర్పిస్తుంది. కేవలం ఆనందం కోసం కాకుండా జీవన విలువను గుర్తించాలి.